ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వచ్చేసాం. ఫైనల్ అయిపోతుంది. గెలిస్తే గెలుస్తాం, ఓడితే ఓడతాం, ఇవన్నీ పక్కన పెడితే, గెలుపోవటం సంగతి పక్కన పెడితే, ఈ ఫైనల్ వచ్చేసింది అనగానే మీకైతే ఎలా ఉందో కానీ నాకైతే కొంచెం టెన్షన్గా, కొంచెం విచారంగా, కొంచెం రకరకాల ఫీలింగ్స్. కారణం ఏంటంటే ఇప్పటికే కొంతమంది ప్లేయర్ల రిటైర్మెంట్లు చూసాం, అది విదేశాల ప్లేయర్లు. ఈసారి మన ప్లేయర్లు కూడా ఫైనల్ మ్యాచ్ అవ్వగానే కొంతమంది రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది, కొంతమంది ఇంకో 4 రోజుల తర్వాత అయినా ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత ఏంటి అంటే ఈ ఐసీసీ టోర్నమెంట్లో, ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లో మన వాళ్ళు ఒక 4 టాప్ 4 కలిసి మళ్ళీ ఆడతారా అనేది అనుమానంగా ఉంది. అందుకే కొంచెం విచారంగా ఉంది. ఎవరా 4? ఏమా కథ మాట్లాడుకునేమని తీసిస్తారుగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన వేదాంత ఛానల్లో ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే కాకుండా రేపు రాబోయే ఐపీఎల్కి సంబంధించిన ప్రివ్యూలు, ఏ టీం బలాబలాలు ఏంటి, ఐపీఎల్లో ఆడే టీంల బలాబలాలు ఏంటి, అవన్నీ వీడియోలు వస్తూ ఉంటాయి. ఐపీఎల్లో రెగ్యులర్గా వీడియోలు వస్తూ ఉంటాయి. కంటిన్యూస్గా క్రికెట్కి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి. కాబట్టి మన వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అసలు వీడియోలోకి వస్తే, రోహిరాట్ అని పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ ఇద్దరూ కలిసి ఇంకొక ఐసీసీ టోర్నమెంట్ ఆడతారా అంటే డౌట్. రోహిత్ శర్మ రేపు ఫైనల్ మ్యాచ్ అవ్వంగానే రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. రేపు రిటైర్మెంట్ ప్రకటించకపోయినా కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఇంకా కొన్ని రోజులు కలిసి ఇంకా టీంతో పాటు నడిచే అవకాశం ఉంది. తన పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా కూడా ఆడాలన్న ఉద్దేశం చాలా మందికి చెప్పాడు. కాబట్టి విరాట్ కోహ్లీ ఇంకా కొన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది. కానీ రోహిత్ శర్మ లాస్ట్ ఐసీసీ టోర్నమెంట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీని అయ్యే అవకాశం చాలా 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 ఎక్కువగా ఉంది. అందువల్ల వీళ్ళిద్దరిని కలిసి ఒక ఐసీసీ టోర్నమెంట్లో మనం చూడడం అనేది రేపు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనే ఆఖరిసారి అవ్వచ్చు. ఆఖరిసారి వాళ్ళని చూడాలి, వాళ్ళిద్దరు కలిసి ఆడుతుంటే చూడాలి అన్న ఉత్సాహం ఉంది. కానీ రోహిత్ శర్మ మరి విరాట్ కోహ్లీతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ని తీసుకొస్తాడా, తీసుకురాడా, లేదంటే ఫస్టే అయిపోతే ఏంటి పరిస్థితి తెలియదు మనకి. ఎందుకంటే రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తున్నాడు, వచ్చిన దగ్గర నుంచి కొట్టే ఉద్దేశంతోనే ఉన్నాడు. అవతల వాళ్ళ మీద పై చేయి సాధించే అవకాశం టీం కోసం అని చెప్పి ఏదైతే పవర్ ప్లే ఉందో పవర్ ప్లేలో మ్యాక్సిమం రన్స్ తీసుకురావాలన్న తాపత్రయంతో ఆడుతున్నాడు. తన సొంతం కోసం ఏనాడు ఆడట్లా అతను. ఎందుకంటే ఓ సెంచరీ కొట్టాలంటే నెమ్మదిగా డిఫెన్స్ ఆడుతూ సెంచరీ చేయొచ్చు. కానీ ఆ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ని ఎప్పుడో వదిలేశాడు. టీం కోసం ఆ పవర్ ప్లేలో మ్యాక్సిమం రన్స్ తీసుకురావడం ఎలాగన్నది ఒక మిషన్ లాగా పెట్టుకుని ఆడుతున్నాడు. కాబట్టి సమ్టైమ్స్ తొందరగా అవుట్ అయిపోవచ్చు. సో ఒకవేళ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మల్లో రోహిత్ శర్మే ముందైపోతే కనుక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఆడడం చూడలేమేమో బ్యాటింగ్లో. గతంలో ఎన్నో వీళ్ళిద్దరూ కలిసి మంచి మంచి పార్ట్నర్షిప్లు ఉన్నాయి. అలాంటి ఒక మంచి పార్ట్నర్షిప్ని రేపు చూడగలుగుతామా అనేది చూడాలనుంది. ఒక మంచి పార్ట్నర్షిప్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ రేపు ఫైనల్ మ్యాచ్లో రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరిని చూడడానికి 2 కళ్ళు చాలవు. వాళ్ళిద్దరూ రోహిత్ శర్మ ఫాస్ట్గా ఆడుతూ, అలాగే విరాట్ కోహ్లీ తెలివిగా ప్లేస్మెంట్లు చేస్తూ ఆడుతుంటే ఆ మ్యాచ్ చూడడానికి 2 కళ్ళు చాలవు వాళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడు. సో దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. వీళ్ళిద్దరూ కాకుండా మహమ్మద్ షమి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటికే అతను బాడీ అనేది ఫిట్గా లేనట్టు మనందరికీ కనబడుతుంది. ఆల్రెడీ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని వచ్చాడు. రెస్ట్ తీసుకుని వచ్చిన తర్వాత కూడా పూర్తి రిధంలో బౌలింగ్ వేయట్లేదు. బౌలింగ్ వేసినా కూడా ఒక 2 ఓవర్లు వెళ్ళిన తర్వాత వేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫీల్డ్లోకి వస్తున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత పూర్తి స్థాయి ఫిట్నెస్లోకి ఎప్పుడు వస్తాడు
ఇప్పుడు అతని ఏజ్ పరంగా చూసినా కూడా పూర్తి స్థాయి ఫిట్నెస్తో మళ్ళీ ఇంకొక ఐసీసీ టోర్నమెంట్ ఆడడం అనేది అంత తేలిక కాదు. రేపు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. మ్యాచ్ అయిపోగానే మొహమ్మద్ షమి వన్డేలకి రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. ఒకవేళ ప్రకటించకపోయినా సరే నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ దాకా అతనికి టీంలో ప్లేస్మెంట్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే హర్షదీప్ సింగ్ వెయిట్ చేస్తున్నాడు, ఇప్పుడు కొత్తగా హర్షిత్ రాణా వెయిట్ చేస్తున్నాడు. బూమ్రా కనుక వస్తే కనుక ఇప్పుడున్న కాంబినేషన్లో ఇప్పుడు అసలు ఒకటే మెయిన్ ఫాస్ట్ బౌలర్ తోటి తర్వాత హార్దిక్ పాండ్యా తోటి మనం వెళ్తున్న పరిస్థితుల్లో బూమ్రా వస్తే మొహమ్మద్ షమి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ఇద్దరు వెయిటింగ్లో ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఫిట్నెస్ లేకుండా నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ దాకా కూడా మొహమ్మద్ షమి వెళ్ళడం అనేది చాలా కష్టం. సో అందువల్ల రేపే రిటైర్మెంట్ ప్రకటించవచ్చు, లేదంటే కొన్ని రోజుల తర్వాత ప్రకటించకపోయినా కూడా అతన్ని సెలెక్ట్ చేయకపోవచ్చు, ఏదైనా జరగచ్చు, చెప్పలేం. సో ఇంతకాలం నుంచి మనకి అనేక టోర్నమెంట్లో అద్భుతంగా మనకి విజయాలను అందించిన మొహమ్మద్ షమిని ఇంకొక ఐసీసీ టోర్నమెంట్లో చూడలేమా అనేది క్వశ్చన్ మార్క్. ఇది కూడా ఇప్పుడు ఏంటి హృదయం బరువెక్కుతాడానికి ఇన్నిసార్లు మనకి విజయాన్ని అందించిన మొహమ్మద్ షమి రిటైర్మెంట్ టైం దగ్గరికి వచ్చేసింది అన్నది కొంచెం హృదయాన్ని బరువెక్కిస్తోంది. అలాగే 4వ ఆటగాడు జడ్డు రవీంద్ర జడేజా, ఒకప్పుడు అసలు ప్రపంచంలోనే నెంబర్ 1 ఆల్రౌండర్. ఈ రోజుకి కూడా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తున్నాడు, లాస్ట్లో అవసరమైనప్పుడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ దాకా కంటిన్యూ అవుతాడా అవడా, లేదంటే వరల్డ్ కప్ దాకా అవుతాడా అవడా. ఎందుకంటే ఒక పక్కన అక్షర్ పటేల్, జడేజా ఇద్దరిది ఒకటే టైప్ ఆఫ్ బౌలింగ్ అవుతుంది. అక్షర్ పటేల్కి కొంచెం బ్యాటింగ్లో ముందు వరుసలో ఇస్తున్నారు, ప్రిఫరెన్స్ అనేది ఇప్పుడు అక్షర్ పటేల్కి పెరిగింది. అలాంటప్పుడు జడేజాకి నెక్స్ట్ వరల్డ్ కప్ దాకానో ఎక్కడ దాకానో మళ్ళీ ఓ పెద్ద ఐసీటీసీ టోర్నమెంట్ దాకా కంటిన్యూ అవుతాడా అవడా. ఫిట్గానే ఉన్నాడు, ఫీల్డింగ్ బాగా చేస్తున్నాడు, బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. కానీ ఏజ్ ఎంతవరకు పర్మిట్ చేస్తుంది, బాడీ ఎంతవరకు పర్మిట్ చేస్తుంది అనేది చూడాలి. అందుకే వీళ్ళ నలుగురు కలిసి ఇంకొక ఐసీసీ టోర్నమెంట్ ఆడడం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది నాకైతే. ఈ నలుగురు కలిసి జడ్డు, మొహమ్మద్ షమి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నలుగురు కలిసి ఇంకొక ఐసీసీ టోర్నమెంట్లో కలిసి కనబడడం, ఒకటే ఫ్రేమ్లో ఒక ఫీల్డ్లో మనకు కనబడడం అనేది ఇంపాసిబుల్ అనేదే నాకు అనిపిస్తుంది. సో అందుకని ఈ నలుగురు ప్లేయర్ని ఇంకొక ఐసీసీ టోర్నమెంట్లో కలిసి చూడలేము. ఇంత అద్భుతంగా మనకి సేవలు అందించిన ఈ ప్లేయర్ని కలిసి చూడలేము. ఎవరైనా ఎప్పుడొకప్పుడు రిటైర్మెంట్ కాక తప్పదు, కానీ ఆ టైం దగ్గరికి వచ్చేస్తోంది అనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ T20లకి ఒకేసారి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు, ఇమీడియట్గా జడ్డు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అందువల్ల రోహిత్ శర్మ ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే జడ్డు కూడా ఇమీడియట్గా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉండొచ్చు. ఇది కూడా ఒక పాసిబిలిటీ. సో అందువల్ల వీళ్ళ నలుగురు ఒక టోర్నమెంట్లో ఆడడం ఇక అసలు ఆల్మోస్ట్ కష్టం, ఐసీసీ టోర్నమెంట్ ఆడడం. సో వీళ్ళ నలుగురికి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది, థ్యాంక్స్ చెప్పే టైం వచ్చేసింది. మీరు మన దేశం కోసం మీరు చేసిన కృషికి మీకు థ్యాంక్స్ చెప్తుంది ఇండియా అని చెప్పి మనందరం కూడా చెప్పాల్సిన టైం వచ్చింది. ఈవెన్ మొహమ్మద్ షమి తీసుకుంటే రంజాన్ రోజుల్లో కూడా రోజా చేయకుండా, తను ఆ ఉపవాసాలు చేయకుండా తను హెల్త్ డ్రింక్ తీసుకోవడం వల్ల చాలామంది విమర్శిస్తున్నారు, ముస్లింలే విమర్శిస్తున్నారు. కానీ మతం కన్నా దేశం ముఖ్యం అని చెప్పి ప్రూవ్ చేసిన వ్యక్తి మొహమ్మద్ షమి. సో అలాంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నాడు. ఇంకొక ఐసీసీ టోర్నమెంట్ ఆడచ్చు ఆడకపోవచ్చు అనేది కూడా కొంచెం హృదయాన్ని బరువెక్కిస్తున్న అంశం. జడ్డు కోసం హృదయం బరువెక్కుతుంది, మొహమ్మద్ షమి కోసం హృదయం బరువెక్కుతుంది, విరాట్ కోహ్లీ కోసం హృదయం బరువెక్కుతుంది, రోహిత్ శర్మ కోసం అయితే చాలా చాలా దగ్గరలో రిటైర్మెంట్కి ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ హృదయం బరువెక్కుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ మన అదృష్టం బాగుంటే అందరూ మళ్ళీ చాలా ఫామ్లో ఉండి రేపు మ్యాచ్లో రోహిత్ శర్మ ఓ సెంచరీనో కొట్టేసి మళ్ళీ వరల్డ్ కప్ దాకా నువ్వే ఉండాలని చెప్పి బీసీసీఐ అడిగి ఇలాంటి అద్భుతాలు ఏమన్నా జరిగితే
మళ్ళీ వీళ్ళందరినీ చూడొచ్చు. అట్లీస్ట్ రోహిరా ట్రోకో వాళ్ళిద్దరిని మళ్ళీ ఇంకొక ఐసీసీ టోర్నమెంట్లో చూసే అవకాశం దక్కుతుందేమో. ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకంటే హైలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకుంటే రేపు గెలిస్తే కనుక రిటైర్మెంట్ ప్రకటించేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. రేపు ఓడిపోతే కనుక బీసీసీఐఏ రోహిత్ శర్మని ఇంకా చాలే గిల్కి అవకాశం ఇద్దామనే అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా కూడా రోహిత్ శర్మ రిటైర్మెంట్కి చాలా 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 దగ్గరలో ఉన్నాడు వీళ్ళందరిలోకి. కాబట్టి వీళ్ళందరికీ ఒక శాల్యూట్, నలుగురికి ఒక శాల్యూట్. ఎప్పుడన్నా రిటైర్ అవ్వచ్చు, ఎప్పుడు ఒక రోజు అటు ఇటు, ఒక 6 నెలలు అటు ఇటు. కానీ వీళ్ళు ఇండియన్ క్రికెట్కి చేసిన సేవలు మాత్రం మనం మర్చిపోలేం. నలుగురు కలిసి మళ్ళీ కనపడే అవకాశం లేదు కాబట్టి నలుగురికి ఇప్పుడే శాల్యూట్. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.